పొంకనాల పోతిరెడ్డి ఈయన మాటలు, ఈయన డైలాగులు, ఈయన అరుపులు, బొబ్బలు మీరు అన్ని చూస్తాను. ఏం మాటలేవి నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడతారు ఎవడన్నా? ఈయన పోయిండు సెక్రటేరియట్, మనం కట్టిన సెక్రటేరియట్లో పోయి కూర్చున్నాడు. కూర్చొని ఏమంటాడు? కేసీఆర్ ఏం కట్టలే అంటాడు. కేసీఆర్ ఏం కట్టనే లేదట హైదరాబాద్లో. మనం కట్టిన సెక్రటేరియట్లా మా ప్రశాంత్ అన్న పాపం రోజుకు 10 గంటలు అక్కడనే ఉండి కట్టించిన సెక్రటేరియట్లా ఆడ కూర్చొని మనం మాట్లాడతాడు. ఇగో నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చిన, ఇక్కడ ఓన్లీ ఖాళీ కుండలే ఉన్నాయి, ఏం చేయాలని ఈ అని ఈలుతుంది. అందుకే నేను ఒకటి అడుగుతాం మిమ్మల్ని కామారెడ్డిలో, లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద దుప్పటి కప్పుకొని రాత్రి పూట పాడుపడ్డ గడిలల్లా, పాడుపడ్డ గుడిలల్లా ఎవడు తిరుగుతాడే? పక్షి దొంగలు తిరుగుతారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాలి నా లంకె బిందెల గురించి? నిన్నగాక మొన్న మహబూబ్ నగర్ లో మాట్లాడి ఇంకా గమ్మత్ అనిపించింది నాకు. ఎవరన్నా పిచ్చి పిచ్చి చేస్తే మీ పేగులు తెంపి మెడలేసుకుంటా అంటాడు. పేగులు తెంపి మెడలేసుకుంటావు ఏంటి? నువ్వు బోటి కొట్టిడువా? పేగులు తెంపి మెడలేసుకుంటా ఆడేవడనా? ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటనా? జేబులనే కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అంటుడు. నాకు తెలియక అడుగుతా, అమ్మతో నాకు తెలియదు. జేబుల కత్తెర పెట్టుకుని ఎవడు తిరుగుతాడే? జేబు దొంగలు తిరుగుతారు. జేబుల కత్తెర పెట్టుకొని ముఖ్యమంత్రి తిరుగుతాడు ఎవడన్నా? తప్పని అటో ఇటో కూర్చుకుంటే కష్టమవుతుంది మళ్ళీ, అది కూడా తెలుసు మీకు. నేనేమంటున్నా, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా. అసలు ఒక ముఖ్యమంత్రి లెక్కున్నదా ఆయన మాటలు? లాగుల తొండలు ఇడిచి పెడతా అంటాడు. లాగుల తొండలు ఇడిచిపెడతారా? హౌలా ఏమన్నా బుద్ధిజ్ఞానం ఉందా? ముఖ్యమంత్రి లెక్క మాట్లాడు. కేసీఆర్ ను పట్టుకొని నోటికొచ్చిన బూతులు తిడతాడు. రేవంత్ రెడ్డి, పొంకనాల పోతిరెడ్డి, నీకు ఒక్కటే చెప్తున్నా నేను, నరికింది మస్తుగా నరికినావు. బస్సు ఫ్రీ అన్నావు, బంగారం ఫ్రీ అన్నావు, 2 లక్షల రుణమాఫీ అన్నావు. కేసీఆర్ 10,000 ఎత్తాడు, నేను 15,000 ఎత్తా అన్నావు. మా ఆడబిడ్డలకు 1,67,00,000 మంది ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇస్తా అన్నావు. ఇంకా చాలా చెప్పిండు కథలు. మా ముసలోళ్ళందరికీ ఇద్దరికి ఇస్తా, 4,000 ఇస్తా అన్నావు. దమ్ముంటే మొగాడివైతే గా పని చేసి చూపెట్టమని చెప్పి రేవంత్ రెడ్డి గారిని నేను సవాల్ చేస్తా ఉన్నా. మాట్లాడితే మొగోడు అయితే సీట్లు గెలువంటాడు. అంటే గెలిస్తే మొగోడు, ఓడిపోతే మొగోడు కాదా? ఇది ఎక్కడ నీతి నాకు అర్థం కాదు. మీరు ఈయన ఓడిపోలేదా? రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఓడిపోలేదా? కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదు? సావు దెబ్బ తినలేదా దేశమంతా?